ఇరాన్కి అమెరికాకి మధ్యన శాంతి చర్చలు జరిపే ప్రయత్నాన్ని పాకిస్తాన్ చేసింది. చర్చలు జరిగినాయి, విఫలమైనవి. అది అమెరికా పాకిస్తాన్ చేత ఆడించిన ఆట అన్నది ఒక ఎత్తు అయితే, మరొక వైపున ఇరాన్కి వ్యతిరేకంగా ఇప్పుడు సౌదీ అరేబియాకి 13,000 మంది సైనికుల్ని అనుకున్నది 15,000 మందిని పంపించింది పాకిస్తాన్. దాంతోపాటుగా 8 యుద్ధ విమానాలను కూడా సౌదీ అరేబియాకి పంపించింది గతంలో వాళ్ళిద్దరి మధ్యన ఒప్పందం నేపథ్యంలో. దీంతో ఇరాన్ని ఎదుర్కోవడానికి సౌదీ అరేబియాకి పాకిస్తాన్ అండగా నిలబడటం అన్నటువంటిది ఇరాన్కి కడుపు పడినట్టుంది. తాజాగా పాకిస్తాన్కి చెందిన 2 నౌకల్ని హార్ముజ్ జలసంధి దగ్గర వెళ్లకుండా ఆపేసింది ఇరాన్. పాకిస్తాన్ నౌకలు ఆ మార్గానికి దగ్గరగా రాకూడదని వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు ఇరాన్ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. భారత్కి చెందిన ఆయిల్ మరియు గ్యాస్ నౌకల మీద ఎట్లాంటి టోల్ లేదు, ట్యాక్సు లేదు, అట్లాగే వాటిని అడ్డుకోబోమని కూడా చెప్పింది. ఇప్పుడు దీంతో కొత్త పరిణామాలు చోటు చేసుకుని పాకిస్తాన్ ఇరాన్ అధినాయకత్వంతో మాట్లాడి తమ షిప్పుల వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.